అండి. అందరికీ ఈస్టర్ శుభదినములు. హ్యాపీ సండే. ఇంక ఈరోజు చాలా గొప్ప దినం అసలకి. ఎందుకంటే దేవుడు మన కోసం ప్రాణం పెట్టి, మరణించి, మళ్ళీ తిరిగి మరణపు ముళ్ళుని విరచి, మరణాన్ని జయించి తిరిగి లెగిసిన మన గొప్ప దేవుడు ఈరోజు. ఎందుకంటే కంపల్సరీ ఈరోజు ఏ రోజు చర్చికి ఏదన్నా పని పడి ఆగినా ఈరోజు చర్చికి మటుకు అసలు ఆగకూడదు. కంపల్సరీ దేవుని సన్నిధిలో అయితే గడపాలన్నమాట. కానీ ఆ అదృష్టం ఈరోజు నాకైతే లేదు, మీకు చెప్తున్నా కానీ. ఎందుకంటే మొన్న ఒక వారం క్రితమే నాకు కొంచెం హెల్త్ బాగాలేక స్విచరింగ్ అయితే జరిగింది. ఇంకా డాక్టర్లు అయితే జర్నీ చేయకూడదని చెప్పారు. ఇంకా నాకు కుట్లు కూడా తీయలేదు. ఇంకా కుట్లకి ఇబ్బంది అవుతుందని వెళ్ళే పని కుదరట్లేదు ఈరోజు. కానీ తండ్రి సన్నిధి నుంచి లైవ్ అయితే వచ్చిద్ది కదా, ఇంకా శాలేమన్న వాక్యం అయితే లైవ్లో పెట్టేసుకొని వింటానన్నమాట నేను కంపల్సరీ. అసలుకి ఏ సండే కూడా మేము ఆగము. పొద్దున్నే ఇంకా రెడీ అయిపోయి మా కుటుంబం మొత్తం చర్చికి అయితే బయలుదేరుతాము. కాబట్టి చర్చిలకి వెళ్ళే వాళ్ళందరూ కంపల్సరీ ఈరోజు దేవుని సన్నిధిలో గడపండి. చాలా గొప్ప దినం ఈరోజు. దేవుడు మన కోసం ప్రాణం పెట్టిన ఆయన, అసలుకి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు ఈరోజు గొప్పగా అసలుకి మనం ఆరాధించుకోవాలి ఆయన సన్నిధిలో ఉండి. అందరూ చర్చిలకి అయితే వెళ్ళండి, మిస్ కాకుండా. ఉంటాను. బాయ్.